వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. ఈరోజు మనం ఒక బీటీ కేసెస్ గురించి మాట్లాడదాం. బీటీ కేసు చేస్తున్నప్పుడు నాకు ఒక కస్టమర్ ఉండే. ఆయన వచ్చేసి ఒక డాక్టర్, అంటే ప్రైవేట్ డాక్టర్, బట్ ఐటీఆర్స్ ఉన్నాయి, ట్రాక్ బాగుంది, అంత బాగుంది. ఒక నేషనలైజ్ బ్యాంక్లో న్యూ కార్ తీసుకున్నాడు. ఆయన అక్కడ 20 lakhs తీసుకున్నాడు. ఆ 20 lakhs అనేది సిబిల్లో చూపించట్లేదు. అలాంటి కేసెస్ని నేను ఎట్లా సార్ట్అవుట్ చేశానంటే, ఒక రిపీటెడ్ బ్యాంక్లో నేను లాగిన్ చేశాను. ఆ బ్యాంకులో చేసినప్పుడు అతని ఐటీఆర్ అంతా ఎలిజిబిలిటీ బాగుంది, బట్ ఈ లోన్ ట్రాక్ అనేది చూపించట్లేదు. ఆ 20 lakhs లోన్ అనేది చూపించట్లేదు అసలు. అప్పుడు మళ్ళీ నేను ఒక బ్యాంకర్ దగ్గర లాగిన్ చేసినప్పుడు, బీటీ కేసుగా యూజ్డ్ కార్లో చేసినప్పుడు ఆయనకు మళ్ళీ నేను ఒక 30 lakhs ఇవ్వడం జరిగింది. అంటే 150 times ఎగ్జిస్టింగ్ లోన్ మీద 150 times 20 lakhs తీసుకున్నారు కదా, దాని మీద 150% అంటే 30 lakhs అయిపోయింది. సో ఆ లోన్ చేసినప్పుడు ఆయన కూడా ఫుల్ హ్యాపీ అయ్యారు. బట్ ఆ సిబిల్ ఎర్రర్ వల్ల రాకపోవడంతో నేను 2-3 ఫైనాన్సర్స్ దగ్గర అండ్ బ్యాంకర్స్ దగ్గర సిబిల్ తీయించడం జరిగింది. తీయించి ఆ రిపోర్ట్స్ బేస్ చేసుకొని కన్సల్ట్ బ్యాంకర్కి చూపించి ఆ లోన్ అనేది నేను క్లోజ్ చేయడం జరిగింది. 30 lakhs లోన్ క్లోజ్ చేశాను లాస్ట్ మంత్. ఓన్లీ 1% సింగిల్ కస్టమర్కి 30 lakhs ఇన్ యూజ్డ్ కార్. సో కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మీకు కనుక నా సర్వీస్ నచ్చినట్లయితే నాకు కాంటాక్ట్ అవ్వండి. న్యూ కార్ అండ్ యూజ్డ్ కార్ హగ్ చేస్తున్నాం మనము. ఏపీ అండ్ తెలంగాణలో చేస్తున్నాం, ఇక్కడ హైదరాబాద్లో పంజాబ్ కేసెస్ చేస్తున్నాం. సో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే ఇక్కడ తక్కువగా ఉంటుంది. ఎలా ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక 16% మీకు యూజ్డ్ కార్లో పడింది. నాన్ బ్యాంకింగ్ అంతే కదండి, 15, 16 to 18, 20, 22 కూడా వెళ్ళిపోతుంది. అట్లాంటి కేసెస్ మనం అక్కడ లోన్ ట్రాక్ బాగుంది, కస్టమర్కి కన్సర్న్ ఐటీఆర్స్ ఉన్నాయి, ఇన్కమ్ సోర్సెస్ మంచిగా ఉంది అంటే మనము బీటీలో 14%లో క్లోజ్ చేస్తున్నాం. 14% ఐఆర్ఆర్ అంటే దాదాపు అతనికి ఒక 60 paisa 65 paisa పడుతుంది. సో ఈ బీటీ కేసెస్ అగ్రెసివ్గా చేస్తున్నాం కాబట్టి మీరు కూడా నాకు సపోర్ట్ చేసి ఈ బీటీ కేసెస్కి నా సర్వీస్ తీసుకోగలరని కోరుకుంటున్నాను. నా నెంబర్ వచ్చేసి 9059494969. థ్యాంక్ యూ వెరీ మచ్. మై సెల్ఫ్ ఆనంద్.